ఫెయిర్నెస్ కోసం తెల్లగా ఉన్నవాళ్ళు, ఎర్రగా ఉన్నవాళ్ళు, నల్లగా అన్ని రంగుల వాళ్ళు వాళ్ళు ఉన్న రంగు కంటే ఇంకా బాగా ఫెయిర్‌గా కనిపించాలి. అందమంతా ఫెయిర్‌నెస్‌లోనే ఉంది. వెంటనే అట్రాక్ట్ అవుతాం మనం అనే ఒక ఇది కనిపిస్తుంది బాగా ఈ మధ్య ట్రెండ్ ఫాలో అవుతే. దీన్ని ఎలా చూస్తారు? అలాగే ఈ ఫెయిర్‌నెస్‌కి పెరగటానికి, ఫెయిర్‌గా మారటానికి ఇంజెక్షన్‌లు కూడా వచ్చాయంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? ఎంతవరకు హెల్తీ? ఎంతవరకు సైంటిఫిక్? దీన్ని ఎలా చూస్తున్నారు మేడం? మంచి క్వెషన్ అడిగారండి. ఇప్పుడు ఎందుకంటే మన మార్కెట్‌లో కూడా చూసుకుంటే, మన వ్యాపార రంగంలో కూడా చూసుకుంటే ఫెయిర్‌నెస్ క్రీమ్స్‌కున్నంత వ్యాపారం మిగతా దేనికి లేదండి. అంటే మనకి ఫెయిర్ అండ్ లవ్లీ ఎంత పాపులర్ అయిందండి. ఇట్స్ నథింగ్ బట్ ఫెయిర్‌నెస్ క్రీమే కదా! అంటే దానికున్నంత మార్కెట్ దేనికి లేదంటే మనలో ఎంత ఫెయిర్‌నెస్ పట్ల ఎంత వ్యామోహం ఉందో మనకు అర్థమవుతుందండి. సో, నెంబర్ 2 అసలు ఈ ఫెయిర్‌నెస్ నిజంగా రకరకాలుగా మన స్కిన్ అనేది మనకి భగవంతుడిచ్చిన కలర్ మనకి అది. స్కిన్ కలర్ అనేది. మనం చూసుకోవాల్సింది ఏంటంటే అందమైన స్కిన్ అండి. అంతేగాని ఆరోగ్యవంతమైన స్కిన్. అంతేగాని ఫెయిర్‌గా ఉంటేనే ఫెయిర్‌నెస్ ఉండి కళ లేకుండా ఎంతమంది ఉంటారండి? అంటే అసలు ఫెయిర్‌నెస్ లేకోకుండా చామన్ ఛాయలో లేదంటే ఒక షేడు తక్కువలోనే చాలా అందంగా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. అంటే ఫెయిర్‌నెస్ అనేది మన దీన్ని బట్టి అంటే మన ఆత్మస్థైర్యాన్ని బట్టి ఉంటుందండి. ఫెయిర్‌గా ఉండి లోపల సబ్జెక్ట్ లేదు, లోపల ఆత్మస్థైర్యం లేదు, లోపల ఇండివిడ్యువాలిటీ లేదు. అది అందంగా కనిపిస్తుందా అండి? అస్సలు కనిపించదు. మీకు ఒక గ్లాన్స్‌లో ఈ అమ్మాయి రంగు ఉంది అనుకోవచ్చు. కానీ ఒక 5 నిమిషాలు మాట్లాడేసరికి మీకు బోర్ కొట్టేస్తుంది ఆ మనిషితోటి. సో, ఫెయిర్‌నెస్ అనేది మీకు అందాన్ని ఇవ్వదండి. ఊరికే టెంపరరీగా ఒక గ్లాన్స్‌కి అంతే. తర్వాత మీకు 5 నిమిషాలకే బోర్ కొట్టేస్తుంది ఆ ఫెయిర్‌నెస్. సో, ఫెయిర్‌నెస్‌కి మరి మనం ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నామంటే అది మన వీక్‌నెస్ అండి. అంటే మనకి చాలా వరకు మీడియా, సోషల్ మీడియా, ఈ రీల్స్, ఇన్‌స్టాగ్రామ్స్ ఇవన్నీ ఏంటంటే మనని బలవంతాన రుద్దేస్తున్నాయి. సో, హెల్తీ స్కిన్ అనేది ఏంటో చెప్పటం లేదు. ఫెయిర్ స్కిన్నే గొప్ప అన్నట్టు మనకి ప్రమోట్ చేస్తున్నాయి అన్నమాట. విచ్ ఈజ్ రాంగ్ అండి. ఇప్పుడు మన మన దేశంలో ఏంటంటే వివిధ ప్రాంతాల్లో వివిధ స్కిన్ కలర్స్ ఉంటాయన్నమాట. అంటే మనం చూస్తే సౌత్‌లో మనం కొంచెం డార్క్‌గా ఉంటాం. అలాగే ఎస్పెషల్లీ తమిళనాడు చూస్తే ఇంకా కొంచెం డార్క్‌గా ఉంటాము. సో, మనకి అలా ఏరియా బెంగుళూరులో, కర్ణాటకలో చూస్తే కొంత ఫెయిర్‌గా ఉంటారు. నార్త్‌లో చూస్తే ఇంకొంత ఫెయిర్. అలాగే కాశ్మీరీస్, పంజాబీస్‌ని చూస్తే వాళ్ళు ఇంకా కొంచెం ఫెయిర్‌గా ఉంటారు. సో, ఫెయిర్‌గా ఉన్నంత మాత్రాన మన సౌత్ ఇండియన్ యాక్ట్రెస్ ఎంతమంది చాలా అందంగా లేరండి. సో, హెల్తీ స్కిన్ చాలా ఇంపార్టెంట్.